ఇవాళ మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో దూకుడు పెంచారు పోలీసులు. మోహన్ బాబు అరెస్టు తప్పదంటూ సిపి సుధీర్ బాబు ఇప్పటికే హెచ్చరించారు. నిన్న మరోసారి పోలీసులను ఆశ్రయించారు మనోజ్. విష్ణు సహా మరో 6గురిపై ఫిర్యాదు చేశారు. వారితో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మనోజ్. ఇక మొత్తం మీద ఇటు మోహన్ బాబుకు మాత్రం తెలంగాణలో హైకోర్టులో చుక్కెదురైంది. విలేకర్పై దాడి ఘటనలో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జల్పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరపు లాయర్ హైకోర్టులో వాదన వినిపించారు. ప్రస్తుతం మోహన్ బాబు తిరుపతిలో ఉన్నారని, గుండె నరాల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారంటూ న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారు. అయితే అందువల్ల ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ వాదనలు వినిపించారు. మరోవైపు మోహన్ బాబుకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దంటూ అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్న హైకోర్టు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టేసింది. ఇక మొత్తం మీద 10వ తారీఖు నాడు చోటు చేసుకున్న ఘటనలో కేసు అయితే నమోదైంది. న్యూస్ కవరేజ్కి వెళ్ళిన జర్నలిస్టుపై మోహన్ బాబు దాడి చేశారు. దీంతో జర్నలిస్ట్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు దీనిపై హత్యాయత్నం కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక దాని ప్రకారం నోటీసులు కూడా జారీ చేశారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని, అరెస్టు తదుపరి దర్యాప్తు చేయకుండా పోలీసులను ఆదేశించాలంటూ మోహన్ బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనికి సోమవారం హైకోర్టులో జస్టిస్ లక్ష్మణ్ ఈ పిటిషన్పై విచారణ జరిపారు. మోహన్ బాబు తరపు న్యాయవాది తన వాదనలు వినిపించారు. ఇది అనుకోకుండా జరిగిన ఘటన అంటూ ఆయన కోర్టుకు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే మొత్తం మీద ఇటు బాధితుడి వాంగ్మూలం ప్రకారం కూడా కొన్ని సెక్షన్లు జోడించి ఈ కేసులో మోహన్ బాబు విచారణకు హాజరు కావాల్సిందేనంటూ ముందస్తు బెయిల్ మంజూరు చేయవద్దంటూ ఇటు బాధితుల తరపు అలాగే పబ్లిక్ ప్రాసిక్యూటర్ ప్రభుత్వం తరపు న్యాయవాది వాదించారు. దీంతో ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయమూర్తి మోహన్ బాబు బెయిల్ పిటిషన్ అయితే కొట్టివేసిన పరిస్థితి కనబడుతోంది. సో విచారణకు హాజరైన రోజే ట్రయల్ కోర్టులో బెయిల్ మంజూరు చేయాల్సిందిగా కింది కోర్టును ఆదేశించాలని సందర్భంగా మోహన్ బాబు తరపు న్యాయవాది న్యాయస్థానాన్ని కోరారు. అయితే న్యాయవాది విజ్ఞప్తి ధర్మాసనం తిరస్కరించింది. మోహన్ బాబు అరెస్టు విషయంలో అంతా చట్ట ప్రకారం జరుగుతోందని ఇప్పటికే రాచకొండ సిపి సుధీర్ బాబు తెలిపారు. ఇక హైకోర్టు తీర్పుతో పహాడి షరీఫ్ పోలీసులు తదుపరి చర్యలు చేపట్టేందుకైతే సిద్ధమవుతారు. సో దీన్ని బట్టి మోహన్ బాబు అరెస్టు ఇక తప్పదనే అంశం వెల్లడవుతోంది. చట్ట ప్రకారమే అంతా జరుగుతుందంటూ సిపి చెప్పడంతో ప్రస్తుతం మోహన్ బాబు అరెస్టు ఖాయమనే వార్తలైతే వస్తున్నాయి. ఎస్, రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. రవిచంద్ర, హైకోర్టులో మోహన్ బాబుకి అయితే చుక్కెదురైంది. అంతా చట్ట ప్రకారమే జరుగుతుందంటూ పోలీసులు చెప్తున్నారు. సో ఏం జరగబోతోంది? మోహన్ బాబు అరెస్టు తప్పదా? మీడియాపై మంచు మోహన్ బాబు చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే రాచకొండ సిపి ఆయన విచారణకు హాజరు కమ్మని కోరిన నేపథ్యంలో ఆయన హాజరు కాలేను, అనారోగ్య కారణాల వల్ల అంటూ గడువు కోరటం జరిగింది. దానిపై ఈ నెల 24వ తేదీ వరకు ఆయనకి గడువు ఇవ్వటం జరిగింది. అలాగే కోర్టు కూడా దానికి సమ్మతించిన నేపథ్యంలో ఈలోపు ముందస్తు బెయిల్ కోసం ఆయన అయితే ప్రయత్నాలు చేశారు. 2 చోట్ల కూడా కింది కోర్టులో విఫలమైంది, అలాగే హైకోర్టులో కూడా విఫలమైంది. సో ఈ నేపథ్యంలో ఈ రోజు 24 కాబట్టి ఈ రోజు కానీ రేపు కానీ మోహన్ బాబుని అరెస్ట్ చేసే అవకాశం ఉందంటూ మీడియా వర్గాల్లో అలాగే మోహన్ బాబు అనుయాయుల్లో కూడా చర్చ నడుస్తోంది. ప్రస్తుతానికి మోహన్ బాబు అయితే తిరుపతిలో విద్యానికేతన ఆవరణలో ఆయన నివాసంలో ఉన్నట్టుగా పోలీసులకు సమాచారం అయితే ఉంది. మరి ఈ రోజు ఆయన హైదరాబాద్ వచ్చి రాచకొండ సిపి ముందు విచారణకు హాజరవుతారా, లేదా పోలీసులే అక్కడికి వెళ్ళి ఆయన్ని అదుపులోకి తీసుకుంటారా అనేది ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ రేపుతోంది. మరికొద్దిసేపట్లో అయితే దీనిపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆయన హైదరాబాద్ వస్తున్నారా లేదా పోలీసులే అక్కడికి వెళ్తున్నారా అనే దానిపైన. రామదాస్. రైట్, ఎస్, థ్యాంక్ యూ రవిచంద్ర. సో మోహన్ బాబు అరెస్ట్ చేయొద్దు, అలాగే బెయిల్ ఇవ్వాలంటూ మోహన్ బాబు వేసిన ముందస్తు పిటిషన్ అయితే హైకోర్టు తోసిపుచ్చింది. ఈ నేపథ్యంలో అంతా చట్ట ప్రకారమే ఇక జరుగుతుందంటూ పోలీసులు కూడా చెప్పారు. హైకోర్టు నిర్ణయంతో దూకుడు పెంచారు. మోహన్ బాబు అరెస్టు తప్పదంటూ ఇప్పటికే సిపి సుధీర్ బాబు వెల్లడించారు. దీంతో మరోసారి మోహన్ బాబు అరెస్టు వార్తలు అయితే ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. ఇటు మనోజ్ మరోసారి పోలీసులు ఆశ్రయించారు. విష్ణు సహా మరో 6గురిపై ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందంటూ మనోజ్ పేర్కొన్నారు. బట్ ఇక్కడ మోహన్ బాబు మాత్రం జర్నలిస్టుపై దాడి ఘటనకు సంబంధించి పూర్తిస్థాయి ఆధారాలు సెక్షన్లు ఆయనకు వ్యతిరేకంగా ఉన్న నేపథ్యంలో ఆయన అరెస్టు తప్పదంటూ వస్తున్న వార్తల నేపథ్యంలో
మోహన్ బాబును అరెస్ట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం అతను తిరుపతిలోని విద్యానికేతన్లో ఉన్నట్టుగా చెప్తున్నారు. బట్ మోహన్ బాబు హైదరాబాద్ వస్తున్నారా లేదా ఇక్కడ పోలీసులు అక్కడికి వెళ్ళి అతన్ని అదుపులోకి తీసుకుంటారా, ఏం జరగబోతుందని మాత్రం ఆసక్తి రేపుతోంది. నెల 25న గోకవరం సీఎండీ ప్రాంగణంలో భారీ బహిరంగ సభ నిర్వహించి భారతీయ జనతా పార్టీలో చేరుతున్న విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన అధ్యక్షులు శ్రీ కంబాల శ్రీనివాసరావు గారికి శుభాకాంక్షలు. మీ రామసేన సభ్యులు. అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో. ఇవాళ మోహన్ బాబును అరెస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు నిర్ణయంతో దూకుడు పెంచారు పోలీసులు. మోహన్ బాబు అరెస్టు తప్పదంటూ సిపి సుధీర్ బాబు ఇప్పటికే హెచ్చరించారు. నిన్న మరోసారి పోలీసులను ఆశ్రయించారు మనోజ్. విష్ణు సహా మరో 6గురిపై ఫిర్యాదు చేశారు. వారితో ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు మనోజ్. ఇక మొత్తం మీద ఇటు మోహన్ బాబుకు మాత్రం తెలంగాణలో హైకోర్టులో చుక్కెదురైంది. విలేకర్పై దాడి ఘటనలో మోహన్ బాబు వేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ను హైకోర్టు కొట్టివేసింది. జల్పల్లిలోని తన ఇంటి వద్ద జర్నలిస్టుపై దాడి కేసులో మోహన్ బాబు నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరపు లాయర్